హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2024 చూద్దాము. బట్ దానికి ముందు ఒక చిన్న డెమో టైప్ ఒక మోడల్ క్వశ్చన్ లాంటిది చూద్దాం మలేరియా రిపోర్ట్ మీద. ఓన్లీ స్టేట్మెంట్స్ ఆప్షన్స్ చూడండి. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఈ ఎంసీక్యూను సాల్వ్ చేద్దాం. In 2023, there were an estimated 263 million malaria cases, making an increase of 11 million from 2022. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇవి సాల్వ్ చేయట్లేదండి, జస్ట్ స్టేట్మెంట్ మాత్రమే చదువుతున్నా. వన్స్ ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత విల్ కమ్ బ్యాక్ టు దిస్ ఎంసీక్యూ అండ్ విల్ సాల్వ్ దిస్. ఆఫ్రికా అకౌంట్స్ ఫర్ 94% ఆఫ్ ద గ్లోబల్ మలేరియా కేసెస్ అండ్ 95% ఆఫ్ మలేరియా డెత్స్, with children under 5 contributing to 76% of the mortality. Is second statement. India achieved a significant milestone in 2024 by exiting the high burden to high impact group due to a reduction in malaria cases and deaths. Next, nalgo statement vachesi, the WHO Southeast Asia region accounted for 50% of the global malaria deaths in 2023. Which of the following statements are correct? 1, 2, 3 కరెక్టా, 1, 2, 4 కరెక్టా, ఓన్లీ 2 and 4 కరెక్టా, లేదా ఆల్ స్టేట్మెంట్స్ కరెక్టా? సో ఇవన్నీ మనం కాన్సెప్ట్ చేసిన తర్వాత తెలుసుకుందాం. సో కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ వచ్చేసి అండి, ఇట్ ఈస్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాన్యువల్ రిపోర్ట్ అండి. మనకు స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వరల్డ్ మలేరియా రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ, బై యాన్యువల్లీ ఆర్ ఫర్ 4 years అట్లా ఇస్తాడు స్టేట్మెంట్ తప్పు చేయడానికి. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మలేరియా రిపోర్ట్ వచ్చేసి మలేరియా పబ్లిష్డ్ బై WHO అండి. రివర్స్ ఉంటుంది కదా, ఎంకి రివర్స్ డబ్ల్యూ, అట్లనే గుర్తుపెట్టుకోండి. అది వచ్చి యాన్యువల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చేసిద్దంటే, దిస్ రిపోర్ట్ ప్రొవైడ్స్ క్రూషియల్ డేటా. దేనికి సంబంధించి? మలేరియా ట్రెండ్స్ గురించి, ఇన్సిడెంట్స్ గురించి, మొర్టాలిటీ వరల్డ్ వైడ్ గురించి. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ద రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారండి? WHO పబ్లిష్ చేసిద్ది. ఇట్ విల్ అసెస్ ద వరల్డ్ వైడ్ ఎఫర్ట్స్ ఇన్ కంబాటింగ్ ది మలేరియా అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎ కాంప్రిహెన్సివ్ డేటా ఆన్ మలేరియా ట్రెండ్స్ అండ్ మొర్టాలిటీ. సో పర్పస్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే ప్రోగ్రెస్ అసెస్మెంట్. ఏం చేసిద్ది? ఇట్ ఎవాల్యుయేట్స్ ద గ్లోబల్ ఎఫర్ట్స్ ఇన్ కంబాటింగ్ మలేరియా. నెక్స్ట్ గ్యాప్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ డేటా ప్రొవిజన్. ఇది మనకి ఇంపార్టెంట్ కదండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది డేటా అండ్ ఫిగర్స్, ఇవి ఇంపార్టెంట్. సో 2024 రిపోర్ట్ హైలైట్స్ ఏం చేస్తుందంటే, 263 million మలేరియా కేసెస్ ఎస్టిమేటెడ్ ఇన్ 2023, అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 11 million ఫ్రమ్ 2022. దీని మీనింగ్ ఏంటంటే 2022లో ఉన్న కేసుల కంటే 2023కి వచ్చేసరికి 11 million కేసెస్ పెరిగి టోటల్గా 263కి అయింది. అంటే ఇంతకుముందు 252 ఉన్నది, ఇప్పుడు 11 పెరిగి మొత్తం ఎంత అయింది? 263 million కేసెస్ అయింది వరల్డ్ వైడ్గా. దాంట్లో ఎంతమంది చనిపోయారంటే 573K. ఎంతమంది చనిపోయారండి? 597K, అంటే 5,97,000 మెంబర్స్ చనిపోయారు. అంటే ఇప్పుడు 100 మెంబర్స్కి మలేరియా వస్తే 100 మెంబర్స్ చనిపోరు కదండి. 100 మెంబర్స్లో 10 people, 20 people, 30 people ఎంతమంది చనిపోతారుగా. ఆ విధంగానే ఇప్పుడు 263 million కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో 5,97,000 people మాత్రం చనిపోయారు. అండ్ ఈ డేటా వచ్చేసి 2022 ఫిగర్స్ 2023 ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. అంటే 2022లో ఉన్న ఎంత 252 million మెంబర్స్కి మలేరియా వచ్చి ఎంతమంది అయితే చనిపోయారో 2023లో కూడా ఆల్మోస్ట్ అదే రేట్లో ఉందని రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్లో చెప్పిన డేటా ఫిగర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో ఇస్తాడు. వేరే ఛాన్స్ లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఆఫ్రికాస్ మలేరియాస్ బర్డన్ ఇది చూద్దామండి. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కేసెస్లో 94% గ్లోబల్ కేసెస్ ఒక ఆఫ్రికాలోనే ఉన్నాయంట అండి. ఆఫ్రికాస్ మలేరియా బర్డన్ 94% గ్లోబల్ కేసెస్. అంటే ప్రపంచం మొత్తం మీద 100 people కేసెస్ అయితే దాంట్లో 94% అంటే 94 మలేరియా కేసెస్ కేవలం ఒక ఆఫ్రికాలో మాత్రమే ఉంటుంది. అండ్ 95% గ్లోబల్ డెత్.
అంటే 100 మంది చనిపోతుంటే మలేరియా నుంచి దాంట్లో 95% పీపుల్ చనిపోయేటోళ్ళు ఆఫ్రికా నుంచే ఉంటున్నారు. అండ్ 76% పీపుల్ 76% పీపుల్ వచ్చేసి అండర్ 5లో ఉన్నారు. అండ్ 50+ ఫ్రమ్ 4 కంట్రీస్. ఆ 4 కంట్రీస్ ఏమిటి? నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగో, నైజర్, టాంజియా. వాడు ఎగ్జామ్లో ఇస్తాడండి, ఏదో ఒక కంట్రీని దీంట్లోంచి మిస్ప్లేస్ చేసేసి ఇచ్చేస్తాడు. లేదంటే ఈ పర్సంటేజ్ వాల్యూస్ ఉంటాయి కదా, అదైనా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దామండి. టోటల్ గ్లోబల్ కేసెస్లో ఉన్న మొత్తం కేసెస్లో 94% కేసెస్ కేవలం ఒక ఆఫ్రికాలోనే ఉంటున్నారు. అండ్ టోటల్ గ్లోబల్ డెత్స్లో 100 మంది చనిపోతారని కూడా దాంట్లో 95 మంది ఒక ఆఫ్రికాలోనే ఉంటున్నారు. అండ్ ఆ చనిపోయే 95 మందిలో మెజారిటీ వచ్చేసి అండర్ 5 పీపుల్ మాత్రమే, 76% చిన్నపిల్లలు మాత్రమే ఉంటున్నారు. అండ్ టోటల్గా ప్రపంచంలో ఉన్న మొత్తంలో 50% కేసెస్ వచ్చేసి ఈ 4 కంట్రీస్ నుంచి, నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజర్ అండ్ తాంజియా నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ప్రోగ్రెస్. ఇండియాస్ గురించి చూద్దాం. ఇండియాలో వచ్చేసి 2017లో మనకు ఎంతమంది ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయంటే 6.4 మిలియన్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ 11,100 పీపుల్ చనిపోయారు. బట్ ప్రజెంట్ ఇప్పుడు 2023కి వచ్చేసరికి ఎంత అయిందంటే ఇది 2 మిలియన్ కేసెస్, 3,500 డెత్స్. అంటే 2017లో మాత్రం 6.4 మిలియన్ ఉంటే ప్రజెంట్ వచ్చేసి 2 మిలియన్. అప్పుడు ఎంతమంది చనిపోయారు? 11,100 పీపుల్ చనిపోతే ఇప్పుడు 3,500. అంటే ఆల్మోస్ట్ 69% డ్రాప్ అండ్ 68% డిక్రీజ్ ఇన్ డెత్స్. ఈ డేటా ఫ్యాక్ట్స్ యాజ్ యూజువల్ ఎంసీక్యూలో స్టేట్మెంట్ ఫామ్లో అడుగుతాడండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ మైల్ స్టోన్ వచ్చేసి ఇండియా ఎగ్జిటెడ్ ది హై బర్డన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ ఇన్ 2024. అంటే మలేరియా కేసెస్ ఎక్కువ ఉన్న వాటిని అన్నిటినీ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి HBHI అనే గ్రూప్లో యాడ్ చేస్తుంది, అంటే హై బర్డన్ టు హై ఇంపాక్ట్ అని. బట్ రీసెంట్గా మన మలేరియా కేసెస్ అన్నీ తగ్గిపోయాయి కాబట్టి వాళ్ళు మనల్ని ఆ గ్రూప్లో నుంచి తీసేశారు. ఇది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడుగా. రీజన్ ఫర్ ఎగ్జిట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ద మలేరియా ఇన్సిడెన్స్ అండ్ మొర్టాలిటీ, గ్లోబల్ రికగ్నిషన్. ఎందుకంటే మార్క్స్ ద మేజర్ సక్సెస్ ఇన్ ఇండియాస్ ఫైట్ అగైనెస్ట్ ది మలేరియా. నెక్స్ట్ సౌత్ ఈస్టియా రీజనల్ కాంటెక్స్ట్. అంటే ఫస్ట్ వరల్డ్ వైడ్ చూసాము, మొత్తం వరల్డ్ వైడ్ ఎన్ని మలేరియా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఎంతమంది చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి వచ్చేసాం. ఇండియాలో 2017లో ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఎంతమంది చనిపోయారు. ప్రజెంట్ ఇయర్కి వచ్చేసరికి అది ఎన్ని కేసెస్ అయ్యాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది చనిపోయారు. 2017తో పోల్చుకుంటే 2019కి వచ్చేసరికి మన పర్సంటేజ్ ఎంత డిక్లైన్ అయింది, చనిపోయే వాళ్ళ శాతంలో కానీ మలేరియా రిపోర్ట్ అయ్యే వాళ్ళ శాతంలో కానీ. అండ్ ఫైనల్గా మన ఇండియాని ఏ గ్రూప్లో నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిమూవ్ చేసింది అండ్ ఎందుకు రిమూవ్ చేసింది. ఇప్పుడు వరల్డ్ అయిపోయింది, తర్వాత ఇండియా అయిపోయింది. సౌత్ ఈస్ట్ ఏషియా కాంటెక్స్ట్లో ఈ మలేరియా రిపోర్ట్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఏం చెప్తుందంటే అకౌంటెడ్ ఫర్ 50% ఆఫ్ మలేరియా కేసెస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్. అంటే మన సౌత్ ఈస్ట్ రీజియన్లో ఎన్ని మలేరియా కేసెస్, సపోజ్ సౌత్ ఈస్టియా మొత్తం అన్ని కంట్రీస్లో కలిపి ఒక 100 మలేరియా కేసెస్ ఉంటే దాంట్లో 50% కేసెస్ వచ్చేసి మనకు ఇండియాలోనే ఉన్నాయన్నమాట. అంటే 50% కేసెస్ మన ఇండియా నుంచే ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్తున్నా. ఇండియాస్ రోల్ అకౌంటెడ్ ఫర్ 50% మలేరియా కేసెస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ ఇన్ 2023. అంటే ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో అకౌంట్ అయిన మలేరియా కేసెస్లో 50% కేసెస్ మన ఇండియా నుంచి మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజనల్ ప్రోగ్రెస్ వచ్చేసి మనం 82.4% రిడక్షన్ ఇన్ మలేరియా కేసెస్ ఫ్రమ్ 2000 to 2023. ఎంత డ్రాప్ అయిందండి? కేసెస్ డ్రాప్డ్ ఫ్రమ్ 22.8 మిలియన్ టు 4 మిలియన్. చాలా తగ్గిపోయింది సౌత్ ఈస్ట్ ఏషియా కాంటెక్స్ట్లో మాట్లాడితే. గ్లోబల్ కాంటెక్స్ట్లో ద రీజియన్ రిప్రజెంటెడ్ 5% ఆఫ్ గ్లోబల్ మలేరియా కేసెస్. మొత్తం ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో ఉన్న మలేరియా కేసెస్ వచ్చేసి 5% కాంట్రిబ్యూట్ చేస్తాయండి. సో ఇప్పుడు చూసాం కదా
మలేరియా రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిద్ది. అది యాన్యువలా, బయాన్యువలా, ట్రయాన్యువలా, అది ఏదంటే ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేసిద్ది. ఇండియాలో ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఎంతమంది చనిపోయారు, దాని తర్వాత 2022తో పోల్చుకుంటే 2023లో ఆ పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా, తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత 2017 బేస్ లైన్ ఆ టైంలో ఎన్ని మలేరియా కేసెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, ఎంత శాతం తగ్గింది, సౌత్ ఈస్ట్ ఏషియా కాంటెక్స్ట్లో మన ఇండియా రోల్ ఏంది, ఎంత పర్సంటేజ్ తగ్గింది, ఈ నెంబర్స్ ఈ ఫ్యాక్ట్స్ చూసుకోండి. అండ్ ఇప్పుడు ఎంసీక్యూస్కి వద్దాం. క్లోజ్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2024. In 2023, there were an estimated of 263 million malaria cases, making it an increase of 11 million from 22. డైరెక్ట్గా రిపోర్ట్లోది డైరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది వచ్చేసి కరెక్ట్ ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆఫ్రికా అకౌంట్స్ 94% ఆఫ్ గ్లోబల్ మలేరియా కేసెస్ అండ్ 95% ఆఫ్ మలేరియా డెత్స్ విత్ చిల్డ్రన్ అండర్ 5 కాంట్రిబ్యూటింగ్ టు 76%. చెప్పాం కదండి, ప్రపంచంలో ఉన్న అన్ని కేసెస్లో మలేరియా కేసెస్లో 94% గ్లోబల్ మలేరియా కేసెస్ ఆఫ్రికాలో ఉంటాయి. దాంట్లో మళ్ళీ 95% మ్యాక్సిమం మలేరియా డెత్ అవుతున్నాయి. అందులో 76% లెస్ దాన్ 5 years చిల్డ్రన్స్ మాత్రమే ఉంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందంటే, ద హూ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ అకౌంటెడ్ ఇది కాదు స్టేట్మెంట్. ఇండియా అచీవ్డ్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ బై ఎగ్జిటింగ్ హై బర్డన్ హై ఇంపాక్ట్ గ్రూప్ డ్యూ టు ఎ రిడక్షన్ ఇన్ మలేరియా కేసెస్ అండ్ డెత్. అంతే కదండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు ఈ గ్రూప్లో ఇండియాని చేర్చింది, ఎందుకంటే మలేరియా డెత్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ ప్రజెంట్ మన కేసెస్ చాలా తగ్గిపోయాయి కాబట్టి ఇండియాని ఈ గ్రూప్లోంచి రిమూవ్ చేసింది. ఆ గ్రూప్ పేరేంటి? హై బర్డన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇప్పుడు 4th స్టేట్మెంట్ చూద్దాం. ద హూ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ అకౌంటెడ్ ఫర్ 50% ఆఫ్ ద గ్లోబల్ మలేరియా డెత్స్. ఇది తప్పండి. ఎందుకు తప్పంటే ఎంటైర్ సౌత్ ఈస్ట్, ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ వచ్చేసి గ్లోబల్లో ఉన్న మలేరియా డెత్లో 50% కాంట్రిబ్యూషన్ చేస్తుంది అని చెప్పింది. కానీ మనకు రిపోర్ట్లో ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఉన్న అన్ని మలేరియా కేసెస్లో ఇండియా 50% కాంట్రిబ్యూట్ చేసిద్ది. అంతే తప్ప సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఉన్న మలేరియా కేసెస్ గ్లోబల్లో 50% కాంట్రిబ్యూట్ చేయదు. సో ఈ స్టేట్మెంట్ తప్పండి. ఈ స్టేట్మెంట్ తప్పు. ఈ స్టేట్మెంట్ని నేను కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇండియా పెడితే సరిపోద్దండి. ఇండియా కాంట్రిబ్యూటెడ్ 50% ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ మలేరియా కేసెస్. అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో రిపోర్ట్ అయిన మలేరియా కేసెస్లో ఇండియా 50% కాంట్రిబ్యూట్ చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియా 50% గ్లోబల్ మలేరియా డెత్స్కి కారణమవుతుందని చెప్తుంది. ఇది తప్పు. ఒకసారి రిపోర్ట్ మీరు మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమైద్ది, స్టిల్ అర్థం కాకపోతే. సో ఇప్పుడు వచ్చేసి 1, 2, 3 కరెక్ట్ అండి. ఏమేంటిది? 2023లో టోటల్ 263 మిలియన్ మలేరియా కేసెస్ ఉన్నాయి. అది 2022 పోల్చుకుంటే 11 million ఇంక్రీజ్ అయింది. దాంట్లో ఆఫ్రికా 94% గ్లోబల్ మలేరియా కేసెస్ ఉన్నాయి. అందులో 95% మలేరియా డెత్స్ అక్కడి నుంచే ఉన్నాయి. దట్టు చిల్డ్రన్ అండర్ 5 కాంట్రిబ్యూటింగ్ 76%. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇండియా అచీవ్డ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ 2024 బై ఎగ్జిటింగ్ ది హై బర్డన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్. అది కరెక్టే అండి. ఇక్కడ హూ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ అకౌంటెడ్ ఫర్ 50% ఆఫ్ గ్లోబల్ మలేరియా డెత్ ఇన్ 2023. ఇది తప్పు. యాక్చువల్ స్టేట్మెంట్ కరెక్ట్ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో కాంట్రిబ్యూట్ అయ్యే అన్ని మలేరియాలో 50% ఇండియా నుంచి ఉంటాయి. అది ఆ స్టేట్మెంట్.